మనం ఐడెంటిఫై చేసినాం ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి కూడా తెలుసు, వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఏమన్నారు, నా పక్కలకు వస్తే ఫామ్ హౌస్ రాసిస్తా అన్నారు. ఇవి ఆమె చెప్పినాయి. మరి ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి? పూర్ణచందర్కి ఉందా ఫామ్ హౌస్? ఏం వెంకన్న పూర్ణచందర్కి ఉందా అన్న ఫామ్ హౌస్? మరి ఫామ్ హౌస్ ఎవరికి ఉన్నాయి? అంటే తప్పు చేయొచ్చు వాళ్ళు, వీళ్ళు తప్పు చేస్తున్నారని చూపించినోడు తప్పు అవుతుంది. అలా అయ్యో ఇట్లా ఏళ్ళు చూపించిండని. అరే కొడుకులకు సిగ్గులు లేవు, మీడియాల ముందుకు వచ్చి పెద్ద పెద్ద నరుకుతుర్రు. ఎట్లా పడితే అట్లా ఏం సంగతి రా అంటున్నారు. బిటా చెప్తున్నాము, మీకే చెప్తున్నాం. రేపు కార్యకర్తలు చేసినా మీరు 10 సంవత్సరాలు వాడుకున్నారు కార్యకర్తలు, వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే. వాళ్ళని ఏమనం, కొడుకుల్లారా నాయకులను ఒక్కొక్కరిని బట్టలిప్పి పరిగెత్తిస్తామని చెప్పి కూడా మరోసారి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. రాధాకృష్ణ గారికి పూర్తిగా అండగా ఉంటాం, మీడియాకు పూర్తిగా అండగా ఉంటాం. మీడియాది ఏదైనా గొడవైనప్పుడు మీడియాతో మాట్లాడాలి, కానీ మొత్తము ఆంధ్రాను సీన్ మీదకి తెచ్చి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తే ఇక్కడ ఎవడు నమ్మే పరిస్థితి లేదు. పొద్దున్న లేస్తే దోస్తాన్ చేసిందంతా కేటీఆర్ ఎవరితో దోస్తాన్ చేసినో అందరికి తెలుసు, ఎవరి బర్త్డేలకు పోయిండో అందరికి తెలుసు, మరి ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చిండో అందరు చూసిండ్రు. మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. మీరు ఇవన్నీ మానుకోండి. మీడియాను మీరు ఆనాడు పాతాళానికి దొక్కేసిందంతా కేటీఆర్ ఎవరితో దోస్తాన్ చేసినో అందరికి తెలుసు, ఎవరి బర్త్డేలకు పోయిండో అందరికి తెలుసు, మరి ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చిండో అందరు చూసిండ్రు. మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. మీరు ఇవన్నీ మానుకోండి. మీడియాను మీరు ఆనాడు పాతాళానికి దొక్కేస్తా అన్నాడు కేసీఆర్.